సత్యం ప్రభావతి అయితే మౌనిక ఇంటికైతే వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి మౌనికకి 16 రోజుల పండగ చేసి పుస్తల తాడు మారుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి అనగానే, చాలా మంచి విషయం, అదేదో మా ఆస్తికి అంతస్తుకు తగ్గట్టు మా ఇంటి దగ్గర జరిపిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక నీలకంఠం అయితే అంటాడనమాట. అది కాదు బావగారు, అది ఆడపిల్లకి సంబంధించిన ఫంక్షన్, అది పుట్టింట్లోనే జరగడం సాంప్రదాయం అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే మౌనిక వాళ్ళ మామైన నీలకంఠం అయితే, ఆ బాలు ఆ ఇంట్లో ఉండగా మేము అక్కడికి ఏ ఫంక్షన్కి కూడా రాకూడదు అని అనుకుంటున్నామండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక తండ్రి అలా చెప్పగానే సంజు కూడా, నేను ఆ బాలు ఉంటే అక్కడికి ఫంక్షన్కి అస్సలు రాను, మీకు ఫంక్షన్ ముఖ్యమో ఆ బాలు ముఖ్యమో తెలుసుకోండి అని చెప్పేసి అంటారనమాట. ఇక సత్యం అయితే, నా చెల్లి ఫంక్షన్ నేనే చేయాలని చెప్పేసి నేనే చేస్తాను అని చెప్పేసి బాలు అన్న మాటలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడనమాట. ఇక ప్రభావతి అయితే, ఆ బాలు మీనాని ఇంట్లోంచి వెళ్ళగట్టడానికి ఇదే మంచి అవకాశం, దీన్ని ఎలాగైనా వాడుకోవాలి, ఈయన మనసు మార్చాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. మరి సత్యం ఏం చేయబోతున్నాడు, బాలుని ఇంట్లోంచి వెళ్ళగొట్టి మరి మౌనికకి 16 రోజుల పండుగ చేస్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.